రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా చెప్పకూడదు తినక తప్పదు. 3 లక్షలు తీసుకుంటుందంట నాకున్న సమాచారము. ఓకే. నా మిత్రుల్లో చెప్పారు 3 లక్షలు ఇస్తే మంత్రి సీన్ లోకి వస్తుంది, లేదా ఆహా! మంత్రి అన్న సీన్ లోకి వస్తాడు. 10 మంది టికెట్లు ఇస్తారు. శ్రీవాణి టికెట్ 10,000, మాతో వస్తే 20,000, మంచి దర్శనం చేయిస్తాము, ప్రసాదం ఇంత పెట్టిస్తాము, ఆ! నేను ఇది తింటా మీరు తినండి అంటున్నాయమా. కాబట్టి దర్శనానికి తీసుకెళ్తారు. 10 మంది ఏమవుతుంది 2 లక్షలు. ఇంకా దాంతో పాటు తిరుచానూరు టెంపుల్ అని, ఆశీర్వాదం అని, కార్ అని, ట్రావెల్స్ అని, రూములని, కాళహస్తి అని, ఒకటి కాదులేండి, ఓకే. మొత్తం 3-4 లక్షలు ప్యాకేజీ. ఇలా నెలకి 10 సార్లు వస్తుంది. ఏమంటే ప్రభుత్వం మాదే, మా ధర్మారెడ్డి, మా కరుణాకర్ రెడ్డి, మా సుబ్బారెడ్డి, మా రెడ్డికి మమ్మల్ని ఎవరు అడిగేది అని మా వచ్చి జగన్మోహన్ రెడ్డి. ఆ, అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది అడిగితే, ఇప్పుడు బయటకు వచ్చాయమ్మ మాట్లాడుతుంది. వెంకటేశ్వర స్వామిని బస్టు పట్టించేశారు, తిరుమల సర్వనాశనం అయిపోయింది, వెంకటేశ్వర స్వామికి నిద్ర లేకుండా దర్శనాలు చేయిస్తారంట. ఆ! ఏమైనా వెంకటేశ్వర స్వామి చెప్పినట, అమ్మ తల్లి రోజమ్మ నువ్వు అన్నమయ్య తర్వాత నువ్వే నాకు, నాకు నిద్ర కూడా లేదు, నువ్వు వచ్చి నాకు కాపాడు నన్ను చెప్పారా? నీకు జరగట్లా. ఇప్పుడు నీ దిద్దు తిరుమలకు రాని ఇట్లా అలిపిరి టోల్ గేట్ రైట్. దాంట్లో ఓకే. భయపడుతున్నావు, అరెస్ట్ చేస్తారేమో నేను. ఎందుకంటే ఓకే. నీ మీద నెయ్యి స్కామ్ లో కూడా ఈ మంత్రులు అందరి పాత్ర ఉంది సార్. రైట్. ఖచ్చితంగా చెప్తున్నాము, రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా చెప్పకూడదు తినక తప్పదు.